వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పరోటా, రోటీ లాంటి వాటికి మటన్ కర్రీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయొచ్చు వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఇది నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. వేడి నీళ్ళల్లో ఇలా నేను 5 ఎండుమిర్చి నానబెట్టాను. ఇది పేస్ట్ చేయడానికి మెత్తగా వద్ది. ఇలా వేడి నీళ్ళలో నానబెడితే మామూలుగా డైరెక్ట్గా వేస్తే అది చిన్న చిన్న ముక్కలుగా అలానే ఉండిపోద్ది. అందుకని వేడి నీళ్ళలో నానబెట్టాను. ధనియాలు, మిరియాలు, జీలకర్ర ఇలా తీసుకున్నాను. మటన్ క్లీన్ చేసి పెట్టింది. మనం మటన్ తీసుకునే క్వాంటిటీని బట్టి అన్ని మసాలాస్ ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. కుక్కర్లో ఆయిల్ తీసుకున్న తర్వాత ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే కనుక మటన్ ఎక్కువ మామూలుగా కన్నా మనం ఎక్కువ వాడే కంటే కనుక 3 అలా వేసుకోవచ్చు ఉల్లిపాయలు. నేను 2 పెద్ద సైజు తీసుకున్నాను. ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాను. ఇలా ఆయిల్ తీసుకున్న తర్వాత కుక్కర్లో చాలా టేస్టీగా ఉంటుంది. రోటీ, పరోటా, చపాతీ దేనికైనా కానీ కర్రీకైనా రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నేను పరోటాకి సైడ్ డిష్గా ప్రిపేర్ చేసింది. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఇంతకుముందు వీడియోస్ కూడా చూడొచ్చు. చికెన్ కర్రీస్ కావచ్చు, వెజ్ కర్రీస్ కావచ్చు, ఇవన్నీ కుక్కర్లో ఈజీగా మన టైం సేవ్ అవ్వడానికి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనే వీడియోస్ అన్నీ ప్లేలిస్ట్లో ఉంటాయి. ఆ వీడియోస్ కూడా చూడండి. ఇలా నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో దాల్చిన చెక్క, లవంగం, యాలకులు ఇవి వేసాను. యాలకులు వేసేప్పుడు కొంచెం తొక్క ఓపెన్ చేసి వేస్తే పైన పడకుండా ఉంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత సిమ్లోనే పెట్టి వేసాను. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి 2 పెద్దవి. ఇవి ఇలా నేను దీంట్లో రోస్ట్గా చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసి మనం పక్కన పెట్టుకున్న తర్వాత బంగాళదుంపలు లాస్ట్లో కర్రీలో యాడ్ చేసుకుంటే ఇవి పూర్తిగా సిమ్లోనే పెట్టి దీంట్లో దోరగా పైన బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించాను. సిమ్లోనే పెట్టి హై ఫ్లేమ్ పెడితే కింద మాడిపోతుంది కాబట్టి ఇవంతా బాగా వేగిన తర్వాత బ్రౌన్ కలర్లో అయిన తర్వాత తీసి ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో ప్రిపేర్ చేసుకుంటే కర్రీ ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇంకా మటన్ రెసిపీస్ ఎన్ని రకాలుగా చేయొచ్చు, ఇంకా బిర్యానీ, మటన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయొచ్చు అనే వీడియోస్ కూడా ప్లేలిస్ట్లో చూడొచ్చు. ఇవన్నీ పైన బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఇలానే వేయించాను బంగాళదుంపలు. ఇలా వేయించిన తర్వాత తీసి పక్కన పెట్టాను ప్లేట్లో. కర్రీ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో యాడ్ చేయడానికి ఇలానే దీంట్లో మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకుని ఇలా పక్కన పెట్టినవి దీంట్లోనే కొంచెం ఆయిల్ తీసుకుని ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నవి, మటన్ తీసుకునే క్వాంటిటీని బట్టి ఉల్లిపాయలు 3 అలా అయినా వేసుకోవచ్చు. నేను మటన్ తీసుకున్న దాన్ని బట్టి 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేశాను దీంట్లో. ఇందాక బంగాళదుంప వేపిన తర్వాత ఇలా కొంచెం ఆయిల్ తీసుకున్న తర్వాత దీంట్లో ఉల్లిపాయలు కూడా వేయించేయాలి. బ్రౌన్గా అయితే చాలు, లైట్ బ్రౌన్గా. ఇలా ఉల్లిపాయ తీసుకున్నాను, 2 పెద్ద సైజువి. చిన్న చిన్నగా అయినా కానీ మనం ఆనియన్ ఆమ్లెట్ వాటికి కట్ చేసినంత అయినా కానీ పర్వాలేదు. నేను ఇలా పొడుగ్గా కట్ చేశాను ఉల్లిపాయలు. కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మెత్తబడుతుంది ఉల్లిపాయ. ఇదంతా బాగా మిక్స్ చేసి ఉల్లిపాయ మెత్తగా అయిపోయిన తర్వాత దీంట్లో మటన్ యాడ్ చేశాను. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉల్లిపాయ వేగిన తర్వాత వేయించుకోవచ్చు. ఒక చిన్న స్పూన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పూర్తిగా సిమ్లోనే పెట్టి పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత మటన్ యాడ్ చేయాలి. క్లీన్ చేసి పెట్టిన మటన్ దీంట్లో వేసాను. ఇది బోన్ది, అందుకని నేను 8 విజిల్ కన్నా ఎక్కువే పెడుతున్నాను. బోన్లెస్ అయితే కనుక 8 విజిల్ అలా సరిపోద్ది. కానీ ఇది బోన్తో ఉండేది కాబట్టి 10 విజిల్స్ అయినా కానీ 12 విజిల్స్ అయినా కానీ పెట్టచ్చు. మెత్తగా అయిపోతే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా అంతా సిమ్లోనే పెట్టి మిక్స్ చేశాను పూర్తిగా. కొంచెం మూత పక్కకు పెట్టి అప్పుడప్పుడు కలుపుకుంటూ కొంచెం మెత్తబడుతుంది అన్నప్పుడు దీన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అప్పటి వరకు అలా కుక్కర్లోనే కాబట్టి పెట్టేది. కొంచెం మెత్తబడుతున్న తర్వాత దీంట్లో పసుపు ఈ చిన్న స్పూన్తో యాడ్ చేశాను. ఘాటుకి సరిపడంత కారం ఇలా దీంట్లో కలిపాను. ఇదంతా
నేను దీంట్లో ఎండుమిర్చి కలిపి దీన్ని పేస్ట్ చేసి పక్కన పెడుతున్నాను కాబట్టి కారం కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలి. కారం వేయకపోయినా కానీ పర్వాలేదు, ఎందుకంటే ఇది ఎండుమిర్చితో మనం పేస్ట్ చేస్తాం కాబట్టి ఆ ఘాటు దీనికి సరిపోద్ది. డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఎండుమిర్చి నానబెట్టి అది పేస్ట్ చేసి దీంట్లో యాడ్ చేసుకుంటే. పసుపు వేసిన తర్వాత దీన్ని బాగా మగ్గనిచ్చి ఇలా నేను ఎండుమిర్చి కొంచెం నీళ్ళు యాడ్ చేసి పేస్ట్ చేశాను. ఆ పేస్ట్ దీంట్లో వేసేసాను. కారంకి బదులు ఇది వాడతాం. ఇలా అంతా దీన్ని మిక్స్ చేసి సిమ్లోనే ఉంచాను. ఇంకా ఇలా అంతా బాగా కలిపిన తర్వాత ఇలా నీళ్ళు యాడ్ చేశాను. దీంట్లో ధనియాలు ఇందాక చూపించినట్టు జీరా, ధనియాలు, మిరియాలు ఇవన్నీ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అవి కూడా ఇలా విడిగా దీన్ని ఎండుమిర్చినంతా పేస్ట్ చేసిన తర్వాత దీంట్లో కారంకి బదులు దీన్ని యాడ్ చేశాను. ఇప్పటి వరకు దీంట్లో యాడ్ చేసింది పసుపు, ఎండుమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయతో పాటు ఇలా అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత సరిపడేంత సాల్ట్ కూడా దీంట్లో వేసుకుని టేస్ట్ చూడాలి. ఇలా దీనిలోనే ధనియాలు, మిరియాలు, జీలకర్ర ఇవన్నీ పేస్ట్ చేసి పెట్టింది కొంచెం నీళ్ళు యాడ్ చేసి దాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి మిక్సీలో. ఇలా అంతా సిమ్లోనే పెట్టి మిక్స్ చేశాను. దీంట్లో నీళ్ళు యాడ్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం నేను 10 విజిల్స్ 12 విజిల్స్ అయినా కానీ పెట్టచ్చు. ఒక్కొక్కసారి మటన్ ముదురుగా ఉండొచ్చు, దాన్ని బట్టి మనం విజిల్స్ పెట్టుకోవాలి. బోన్ ఎంత మెత్తగా అయితే అంత టేస్టీగా ఉంటుంది. టమోటా ఇలా కట్ చేసి పెట్టాను. నీళ్లు మరుగుతున్నప్పుడే దీంట్లో నేను ఇందాక చెప్పినట్టు ధనియాలు, మిరియాలు, జీలకర్ర ఇవి పేస్ట్ చేసి పెట్టింది దీంట్లో యాడ్ చేసి మిక్స్ చేశాను. నీళ్లు మరిగిన తర్వాత ఆ మసాలా కూడా దీంట్లో యాడ్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత దీన్ని విజిల్కి పెట్టేశాను. ఇలా అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో 8 నుండి 10 లేదంటే 12 విజిల్స్ అయినా కానీ పెట్టుకోవచ్చు. మనం ఎక్కువ మటన్ తీసుకుంటే దాన్ని బట్టి. ఇలా విజిల్ వచ్చే వరకు పెట్టాను. మొత్తం అంతా ప్రెషర్ పోయిన తర్వాత తీసాను. దీంట్లో ముందే మనం పొటాటో ఇలా రోస్ట్ చేసింది వేస్తే కనుక అది పేస్ట్ అయిపోద్ది. అందుకని దాంట్లో ముందే యాడ్ చేయకుండా పక్కన ఉంచుకోవాలి. ఇలా అంతా బాగా కలిపిన తర్వాత మటన్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోద్ది. దీంట్లో ఇంకా టమోటా, బంగాళదుంపలు ఇలా రోస్ట్ చేసి పక్కన పెట్టినవి ఇవి 2 దీంట్లో యాడ్ చేశాను. ఇలా ఇవి దీంట్లో వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక విజిల్ పెట్టి తీసేస్తే సరిపోద్ది. టమాటో కూడా మెత్తగా అయిపోద్ది, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని నేను పరోటాలకు ప్రిపేర్ చేశాను. కొంచెం నీళ్ళు యాడ్ చేసి ఒక విజిల్ పెట్టాను. ఇంకా ఇది మెత్తగా అయిపోద్ది కాబట్టి టమాటా లేదనుకుంటే అలానే పెట్టేసి మరీ మెత్తగా వద్దనిపిస్తే కనుక దాన్ని మామూలుగానే ఇలానే పెట్టి విడిగా కుక్కర్ పైన మూత పెట్టకుండా అయినా దీన్ని మరిగించుకోవచ్చు. టమాటా మెత్తబడే వరకు, కొంచెం నీళ్ళు తగ్గే వరకు. కానీ నేను ఒక విజిల్ పెట్టాను తొందరగా అయిపోవడానికి. ఇలా మనం టేస్టీగా పరోటా, రోటీ, కర్రీ, రైస్లో కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇన్స్టెంట్ పరోటా ఇలా ప్రిపేర్ చేశాను. ఇలా సైడ్ డిష్గా దీన్ని ఇలా రెడీ చేసింది. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లేలిస్ట్ కూడా చూస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.